చేసేందుకు టీ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పం రేపటి నుండి నెరవేరబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాలుగా మారబోతుంది. ఏ జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలు ఏ కొత్త జిల్లాలు వస్తున్నాయి, వాటి స్వరూపం ఏందని మనం ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని చూస్తున్నాం. ఈ చిత్రపటంలో ఇప్పటివరకు 10 జిల్లాలు ఉన్నటువంటి ఈ యొక్క పటంలో ఆదిలాబాద్ జిల్లాలో మనకు 4 జిల్లాలుగా మారబోతున్నాయి. ఒకటి ఆదిలాబాదు అంటే మాతృ సంస్థ అంటే మాతృ జిల్లా ఒకటి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా మంచిర్యాలతో పాటుగా నిర్మల్, ఆసిఫాబాద్. మామూలుగా అయితే మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో 17 జిల్లాలే కొత్తగా వచ్చాయని చెప్పారు. కానీ అదనంగా మరో 4 జిల్లాలు కూడా ప్రజల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాను కూడా ఓ జిల్లా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4 జిల్లాలు ఉండబోతున్నాయి. ఒకటి ఆదిలాబాదు, రెండవది మంచిర్యాల, ఆసిఫాబాదు, నిర్మల్. ఈ 4 జిల్లాలతో ఆదిలాబాద్ జిల్లా చిత్రపటం ఉండబోతుంది. కరీంనగర్ జిల్లాలో కూడా 4 ప్రధానమైనటువంటి జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కరీంనగర్ జిల్లాతో పాటుగా జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల. జగిత్యాల సంబంధించినటువంటి జిల్లాను మొత్తం కూడా చేశారు. ఇక్కడ జగిత్యాలతో పాటుగా పెద్దపల్లి, సిరిసిల్ల ఈ 4 జిల్లాలతో కరీంనగర్ జిల్లా చిత్రపటం ఉండబోతుంది. ఆ తర్వాత మనకు అతిపెద్ద జిల్లా మరో అతిపెద్ద జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు మనం వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్. ఈ గద్వాల్ అన్నది ప్రజలను చాలా నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కొత్తగా ఈ గద్వాల్ జిల్లాను వేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ జిల్లాలు అయ్యేటువంటి జిల్లా వరంగల్ జిల్లా. ఈ వరంగల్ జిల్లాలో వరంగల్తో పాటుగా వరంగల్ రూరల్, భూపాల్పల్లి, మైబాద్, జనగాం వీటితో పాటుగా ఏర్పడబోతుంది. వరంగల్ సంబంధించిన దాంట్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అందులో భాగంగానే చేయబోతున్నారు. ఒకటి వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మైబాద్, జనగాం చేయబోతున్నారు. వరంగల్ రూరల్ను తీసేసి హన్మకొండనే జిల్లా చేయాలని కూడా తాజాగా నిర్ణయించారు. రేపు అంటే మరికొద్ది గంటల్లో కూడా హన్మకొండ జిల్లా కూడా ఇక్కడ ఉద్భవించబోతుంది. ఇక దీంతో పాటుగా మనకు ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కేవలం 2 జిల్లాలు ఉండబోతుంది. ఖమ్మం జిల్లాతో పాటుగా కొత్తగూడెం. ఖమ్మం జిల్లా ఇప్పటి వరకు జిల్లా కేంద్రం ఉన్నప్పటికీ అభివృద్ధి చాలా మట్టు కూడా కొత్తగూడెం ఉంటుంది. కొత్తగూడెం ఇప్పటికే చాలా ఇండస్ట్రీగా చాలా డెవలప్మెంట్ అయింది. అక్కడ ఆ ప్రాంతంలో బొగ్గు గనులు కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక జిల్లాకు ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈ కొత్తగూడెం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాను 2 జిల్లాలుగా విభజించారు. ఒకటి ఖమ్మం, ఒకటి కొత్తగూడెంగా. ఇక దీంతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాని 2 రకాలు చేశారు. ఒకటి నిజామాబాద్ జిల్లా, ఒకటి కామారెడ్డి. ఈ కామారెడ్డి ఉండబోతుంది జిల్లా. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో 2 ఉండబోతుంది. ఒకటి నిజామాబాద్, 2 కామారెడ్డి. ఈ 2 జిల్లా నిజామాబాద్ జిల్లా ఇక నుండి 2 జిల్లాలుగా మారబోతున్నాయి. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా మారబోతుంది. ప్రధానంగా నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట. నల్గొండ జిల్లా సంబంధించిన దాంట్లో 3 జిల్లాలుగా ఉండబోతుంది. నల్గొండ, యాదాద్రి అంటే చాలా మట్టుకు యాదాద్రి జిల్లా చేయాలని కూడా ప్రజల డిమాండ్ వచ్చింది. దాదాపు ఇక్కడనే ఉన్నట్టు యాదాద్రి జిల్లాలో చాలా మట్టుకు ప్రజల అభిష్టానం మేరకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి జిల్లాతో పాటుగా సూర్యాపేట చాలాసార్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు సూర్యాపేట జిల్లాను చేస్తాను అని చెప్పేశారు. అందులో భాగంగా ఈ యొక్క సూర్యాపేటను చేశారు. మొత్తం నల్గొండ జిల్లాలో 3 జిల్లాలు ఉండబోతుంది. ప్రధానంగా ఇక హైదరాబాద్ సంబంధించింది అలానే ఉండబోతుంది. హైదరాబాద్ అన్నది ఇప్పటివరకు ఒకే జిల్లాగా ఉండబోతుంది. ఇది జనాభాలో చాలా పెద్ద విస్తీర్ణం, జనాభాలో చాలా ఎక్కువ జనసాంద్రత గల జిల్లాగా హైదరాబాద్ జిల్లా చరిత్రలో ఉండబోతుంది. తెలంగాణ చిత్రపటంలో హైదరాబాద్ జిల్లాను ఒకే జిల్లాగా ఉంటూ చేయబోతున్నారు. దీని తర్వాత రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలు ఉండబోతున్నది. ప్రధానంగా చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో శంషాబాదు, వికారాబాదు, మల్కాజ్గిరి ఈ మూడు జిల్లాలతో
రంగారెడ్డి జిల్లా మొత్తం కొత్త చిత్రపటానికి ఆవిష్కరించబడుతుంది. 31 జిల్లాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది గంటల్లో మెదక్ జిల్లా సిద్దిపేటలో ఈ జిల్లాల ప్రారంభోత్సవాలను పాల్గొనబోతున్నారు. ఇక నుండి 10 జిల్లాల తెలంగాణ కాకుండా 31 జిల్లాల తెలంగాణతో మొత్తం రాజకీయ చిత్రపటం భారతదేశంలో ఒక తెలంగాణ అన్నది జిల్లాల సౌలభ్యం అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడుతున్నట్టు తొలి రాష్ట్రంగా చెప్పవచ్చు. ఇంత పెద్ద ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సంవత్సరం నెలలోనే మొత్తం పూర్తి చేసినటువంటి చరిత్ర కూడా సూచించబోతున్నారు. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు పారదర్శక పాలన అందించడం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు అన్నిటిపైన కూడా మంచి సత్ఫలితాలు రావాలని కూడా కోరుకుందాం. కెమెరామెన్ రాజుతో కలిసి సాదిక్, HM టీవీ, హైదరాబాద్. అది